ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయం 7వ వాక్యం. నేను నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభా, నా ప్రార్థన ఆలకించయ్యా, నేను నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి మనవి ఆలకించి నాకు సహాయం చేయయ్యా, నాకు ఉత్తరమియ్యా అంటూ మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన ఎవరైతే దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తమ పాపములు విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తారో తప్పక దేవుడు వారి మనవి ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు జీవితంలో మనం గమనిస్తే, దావీదు మహారాజు దేవుని దృష్టికి ఒక విరోధమైన పాపాన్ని చేశాడు. ఊరియా భార్య అయిన బెత్షెబాని తనకు భారీగా ఉండుటకు తీసుకుని రావటం మాత్రమే కాదు, ఊరియాని కూడా చంపించేశాడు. ఈ ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని కట్టుకుని దేవుని సన్నిధిలో ఆయన ముఖము కూడా దేవాలయం వైపు ఎత్తలేనటువంటి పరిస్థితిలో కుమిలిపోతూ ఉన్నాడు. అయితే తన పాపాన్నంతా ఒప్పుకుంటూ పశ్చాత్తాప పడుతూ 51వ కీర్తనలో కూడా రాస్తున్నాడు, దేవా ఒక్కసారి నా వైపు చూడయ్యా, నా మనవి ఆలకించయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు దావీదు చేసిన మనవి ఆలకించాడు. తను చేసిన దుష్కార్యం నుంచి ఆయనకు ఒక విడుదలనిచ్చాడు. నిజంగా ఆయన ప్రార్థనని ఆలకించి దేవుడు అతన్ని శాపం నుండి విముక్తిని కలిగించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ పాపం నిన్ను అడ్డుకుంటుందో ఒక్కసారి ఆలోచన చేసి ఆయన సన్నిధిలో నీ పాపాన్నంతా ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభా ఇప్పుడైనా నా ప్రార్థన వినయ్యా అన్ను అడగగలిగితే తప్పక నా దేవుడు నీ మనవిని ఆయన అంగీకరించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యథార్థంగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో తప్పక ఆ ప్రార్థనల వైపు ఆయన చెవినిచ్చి తప్పక వారి ప్రార్థనలకు జవాబును దేవుడు ఇవ్వబోతున్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను మరణం అయిపోతానని సేవకుడు తెలియజేశాడయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ దృష్టికి నేను ఎలాగూ ప్రవర్తించానో ఒక్కసారి నన్ను చూడవా అన్నప్పుడు దేవుడు వెనువెంటనే ఆయన ప్రార్థన విన్నాడు. ఎందుకంటే హిజ్కియా ఒక యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు నీ ప్రార్థన ఆయన సన్నిధిని చేరట్లేదు అన్నట్లుగా నీకు అనిపిస్తే ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటితో, ప్రభా నేను ఎలాగూ నీ సన్నిధిలో ప్రవర్తిస్తున్నానో, నేను ఎలాగూ నీ కొరకు బ్రతుకుతున్నానో ఒక్కసారి చూడయ్యా అని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకోగలిగితే హిజ్కియా ప్రార్థన విని వెనువెంటనే 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించి అతని ప్రార్థనకు జవాబునిచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంన నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరించబోతున్నాడు. నీవు ఆయన సన్నిధిలో చేసే ప్రతి మనవి ఆయన ఆలకించబోతున్నాడు. నీ జీవితంలో అధికమైన మేలు ఆయన చేయబోతున్నాడు. నిజంగా హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు నీ జీవితంలో కూడా ఇది కాదు, ఇది జరగదు, ఇది చెయ్యలేము అన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తారుమారు చేసి నీ జీవితంలో ఒక గొప్ప మేలును చేయబోతున్నాడు. నీ ఆయుష్ను ఆయన పెంచబోతున్నాడు. నీ సరిహద్దులను ఆయన విశాలపరచబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయన మార్చబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో, ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకుంటూ, ఆయన సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన నీ మనవిని అంగీకరిస్తాడు. అందుకనే దావీదు మహారాజు చేసినట్లుగా మనం ప్రార్థిస్తే, హిజ్కియా చేసినట్లుగా మనం ప్రార్థిస్తే, ఇంకనూ అనేకమైనటువంటి భక్తులు ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వారి మనవి ఆలకించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ మనవి ఆలకించబోతున్నాడు. నేను నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము అని కీర్తనకారుడు తెలియజేసినట్లుగా ఉదయకాల
సమయం నా ప్రభా నీ సన్నిధిలో నేను చేసే ప్రతి ప్రార్థన నీవు ఆలకించయ్యా అని అడగగలిగితే తప్పక దేవుడు నీ ప్రార్థనను ఆలకించి అంగీకరించి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. అది కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులా, అసమాధానమా, కుటుంబ పోరాటమా, భర్తతో పోరాటమా, పిల్లల ద్వారా అసమాధానమా, నీ శరీరంలో వ్యాధ, అప్పు సమస్యనా, కోర్టు సమస్యనా, వ్యవసాయము వ్యాపారంలో అభివృద్ధి లేదా, ఉద్యోగంలో ఆటంకాల, ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో యథార్థంగా ప్రార్థన చేసే నీ వైపు ఆయన చూడబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు చేరిన మనము ఆయన వైపు చూసి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నా ప్రభా, ఇదిగో నాయన కీర్తనకారుడు చెప్పినట్లుగా అయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడంతా మా మనవి ఆలకించమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో యథార్థంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థనల వైపు నువ్వు చెవినిచ్చే దేవుడు అని చెప్పారు. నిజంగా అయ్యా నాయన దావీదు తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు దావీదు యొక్క మనవిని ఆలకించిన దేవుడవు. హిజ్కియా నిజంగా కన్నీటితో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తే హిజ్కియా మనవిని ఆలకించిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కన్నీటితో, పశ్చాత్తాపంతో, యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారి ప్రతి సమస్య, వారి ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి గొప్ప నిరీక్షణను కలిగించమని కోరుతూ యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా అన్ని